సమంతకు అన్యాయం చేస్తే తాట తీస్తా అంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. నిజంగానే సమంతకు అన్యాయం జరిగిపోయిందా, లేదంటే తన బ్రతుకులో తానే బుగ్గిపాలు చేసుకుందా అందరికీ అర్థమవుతున్న విషయమే. సమంతకి మరి మంచిగా ఉండే అక్కినేని కుటుంబం ఎందుకు నచ్చలేదు, అంత సెన్సిటివ్గా ఉండే నాగ చైతన్య ఎందుకు నచ్చలేదు, నచ్చంది ఏ మాయ చేసే సినిమా తర్వాత మరి ఎలా ప్రేమించింది? ప్రేమించిన వారు విడిపోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ప్రేమించేటప్పుడు ఒకరి ఇష్టాలపై ఆధారపడి ప్రేమ నడుస్తుంది. అయినప్పటికీ కూడా 2-3 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు బ్రతుకులో అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతే బాగుండేది. కానీ సమంత మరి తన యొక్క ఇమేజ్ ఎక్కువగా పెరుగుతుందనా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతుందనా, ఏది చూసుకొని అలా చేసిందో తెలియదు. కానీ మొత్తానికైతే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సమంత కోలుకున్నట్లుగా లేదు. ఒక వ్యాధి పరంగానో లేదంటే మానసిక వేదనగానో ఏదో ఒక రకంగా ఎప్పటికీ బాధపడుతూనే ఉంది సమంత. అలాంటి సమంతకు అన్యాయం జరిగిపోతుందని అందరూ కూడా స్పందిస్తున్నారు. అయితే రీసెంట్గా మరి శోభిత దులుబాల అలాగే నాగ చైతన్య ప్రేమించుకున్నారు. ఈరోజే ఎంగేజ్మెంట్ జరుగుతున్నాయని తెలుస్తుంది. వాటికి సంబంధించిన వీడియోలు కూడా హాట్గా మారిపోతున్నాయి సోషల్ మీడియాలో. ఇక సమంతకు అన్యాయం జరిగిపోతుంది అంటూ తన తోటి హీరో అల్లు అర్జున్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. అప్పట్లో అల్లు అర్జున్ నాగ చైతన్య అందరూ బాగా కలిసి ఉండేవారు. ఈ నేపథ్యంలోనే సమంతకు అన్యాయం చేయొద్దు అంటూ మాట్లాడుకొస్తున్నారట అల్లు అర్జున్.